ఎస్ఐ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి. ఇవాళ వర్క్ వచ్చేసి వర్షికాదండి బ్లౌజ్. సో శారీ అయితే ఇలా అండి, టొమాటో రెడ్ కలర్ శారీ అంతా ఇలాగా గోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి, సన్నగా బార్డర్ వచ్చిందండి. సో శారీ క్లాత్ మీదే మనం వర్క్ చేసాము, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. సాఫ్ట్ సిల్క్ అండి ఇది. సో బ్లౌజ్ అయితే ఇలా ఉంది, మనకి ప్లెయిన్ ఇచ్చేసాడు, హ్యాండ్స్కి జస్ట్ బార్డర్ ఇచ్చాడు అనమాట. సో తనైతే రోజెస్ ఉన్నాయి కాబట్టి మొత్తం అంతా సో రోజ్ డిజైన్ సెలెక్ట్ చేసుకుంది. అయితే నేనైతే బోట్ నెక్ సజెస్ట్ చేశాను, 2-3 డిజైన్స్ చూపించాను కానీ తనైతే బోట్ నెక్ సెలెక్ట్ చేసుకుంది. సో ఇలా వస్తుందండి డిజైన్, ఫ్లవర్స్ అంతా గోల్డ్ వచ్చేస్తే, ఆకులకి మాత్రం తను గ్రీన్ పెట్టమని చెప్పింది. సో కాడలకి అయితే మళ్ళీ గోల్డ్ ఇచ్చేసాను నేను. ఆల్ ఓవర్ ఇలా ఫ్లవర్ బూటీస్ అయితే ఇచ్చేసాను. సో మీరు నెక్ కావాలంటే యాజ్ ఇట్ ఈజ్ ఇలా కూడా కుట్టించుకోవచ్చు, అదర్వైజ్ ఇలా మధ్యలో ఓపెన్ పెట్టుకొని ఏదైనా డ్రాప్ షేప్ పెట్టి లేక రౌండ్ షేప్ పెట్టు అలా కూడా కుట్టించుకోవచ్చు అండి. బటన్స్ కూడా పెట్టుకోవచ్చు మనం కావాలంటే ధర్మకోల్వి. సో డిజైన్ అంతా అయితే ఇలా ఉందండి. మీకు ఫ్రంట్కి వచ్చేసి 2 bunch ఆఫ్ రోజెస్ వస్తాయండి, 2 ఫ్లవర్స్ వస్తాయి. ఇలానే జిగ్జాగ్ వచ్చింది. మీరు ఇలా సన్నగా జిగ్జాగ్ చేయలేరు కాబట్టి దీనికి మళ్ళీ ముందుగా పైపింగ్ వేసుకుంటే సరిపోతుంది. గ్రీన్ కలర్ యాడ్ చేయడంతో లుక్ ఎంత బాగుందో చూడండి డిజైన్ది. సో ఎప్పుడైనా సరే మనకి 2 కలర్స్ ఉంటే అట్లీస్ట్ డిజైన్ హైలైట్ అయితే అవుతుంది. సో మొత్తం గోల్డ్ అయి ఉంటే కనుక లీవ్స్ ఇవి ఫ్లవర్స్ కనిపించేవి కాదు. సో హ్యాండ్స్కి అయితే ఇలా చిన్నగా బార్డర్ ఇచ్చాడు కదా, సో నేను ఆ బార్డర్ పైన చేశాను. తన హ్యాండ్స్ వచ్చేసి 11 inches ఉన్నాయి. సో బార్డర్ అయితే మనకి 1.5 ఉంది. సో నేనైతే 9.5 తీసుకున్నాను బుటీస్ వేయడానికి. సో డిజైన్ అయితే ఇలా ఉందండి హ్యాండ్ది. షార్ట్ హ్యాండ్ 4 to 5 inches బార్డర్ వచ్చేసి ఎవరైనా ఇలా వేసుకోవాలంటే కనుక మనం ఇలా బంచ్ వేసేసుకోవచ్చండి. ఈ రోజ్ బంచ్ హ్యాండ్ పైన భుజం పైన లుక్ ఇంకా బాగుంటుంది. మన దగ్గర ఇదే కాదండి, డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి రోజెస్లో. సో ఎవరికైనా ఇలా రోజ్ డిజైన్ కావాలంటే కనుక తప్పకుండా మన స్క్రీన్ మీద మీ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి వాసవి గారు అండి. రీసెంట్గా నేను బ్లౌజులు వేసానని చూపించాను కదా. సో ఇదైతే కాఫీ కలర్ శారీకి ఆవిడ శారీ అయితే ఇవ్వలేదు కానీ మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు వర్క్ చేయడానికి. సో ఇది వచ్చేసి నెక్ అండి, సింపుల్ నెక్ అనమాట. హ్యాండ్స్కి వచ్చేసి హెవీగా వేయించుకున్నారు. ఇలా చూడండి స్టిచ్చింగ్ తర్వాత లుక్ ఎంత బాగుందో డిజైన్ది. ఫ్రంట్కి కూడా మనకి ఇదే విధంగా బ్యాక్ ఎలా ఇచ్చానో సేమ్ అలానే ఫ్రంట్కి కూడా ఇచ్చేసానండి. సో డిజైన్ అయితే ఇలా ఉందండి. ఇది స్టిచ్ అయ్యాక బ్లౌజు చాలా బాగుంది, నిండుగా బ్రైడల్ వేర్గా కూడా వేసుకోవచ్చండి. ఇది మగ్గం లాగానే ఉంది, చూస్తే దూరం నుంచి చూస్తే ఎవరైనా మగ్గం బ్లౌజ్ అనే అంటారు. సో మీకైతే దీనికి ఏ మెయింటెనెన్స్ అవసరం లేదు, టెన్షన్ అక్కర్లేదు, ఇది అలానే ఉంటుంది ఎన్నిసార్లు వేసుకొని ఉతికినా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ yellowish టైప్లో శారీ ఉండింది కదండి, దానికి కట్ వర్క్ చూస్ చేసుకున్నారనమాట. సో కట్ వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో కట్ వర్క్ లాంటి బ్లౌజులు ఇట్లా కుడితేనే బాగుంటాయండి లుక్. కొంతమంది తెలియక నార్మల్గా కుట్టేస్తున్నారు. సో ఇంతవరకు వేయించుకొని వేస్ట్ అయిపోతుంది. హ్యాండ్స్కి వచ్చేసి మనం ప్లెయిన్ క్లాత్ మీద వేసాం డిజైను. సో ఇలా అయితే మనకి జాయింట్ అయిపోయింది, ఆ బార్డర్ వేస్ట్ కాకుండా మనకి లుక్ కూడా వచ్చేసింది బ్లౌజ్కి. హ్యాండ్స్ ఫ్రంట్ మనకి ఈ విధంగానే బ్యాక్ బార్డర్ ఎలా ఉందో హ్యాండ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా వస్తుందండి. 3 కలర్ కాంబినేషన్లో ఉంది ఇది. పెసర రంగు, గోల్డ్ ఇంకా సిల్వర్ అండి. సో ఆల్ ఓవర్ అయితే డిజైన్ అయితే ఇలా ఉందండి. సో మీకు కూడా ఇట్లాంటి బ్లౌజెస్ వేయించుకోవాలని ఉందా అయితే కొత్త చీరలే కాదండి, మీ పాత వాటికి కూడా మీరు ఇలా మోడల్గా చేసుకోవచ్చు. సో వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.